రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల పరిస్థితి, గిరిజనుల పరిస్థితి, గిరిజన అధికారుల పరిస్థితి, గిరిజన జీవితాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించిన లంబాడీ జాతి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే పదుల సార్లు చెప్పిండు. ఈరోజు లంబాడీల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, లంబాడీల వల్లనే నేను ముఖ్యమంత్రి అయ్యాను. కొడంగల్ నియోజకవర్గంలో కూడా దాదాపు 50,000 మంది నాకే ఓటేశారని చెప్పేసి గొప్పగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో లంబాడీలపైన, లంబాడీ అధికారులపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి ఈరోజు మేము తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక, ఓయూజేఏసీ, ట్రైబల్ జాయింట్ యాక్షన్ కమిటీ, వివిధ గిరిజన విద్యార్థి సంఘాల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు అధికారంలో రావడానికి మేము ఎంతగానో ఉపయోగపడ్డాం. మరి మీరు వచ్చినప్పటి నుంచే లంబాడీలను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? లంబాడీ అధికారులను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? మేము అవినీతికి దూరం కాదు, అవినీతికి వెనక వేసుకొస్తలేము. కానీ అవినీతి అనే పేరు మీద చట్టం అందరికీ సమానంగా ఉండాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో చట్టం ఒక్క లంబాడీలకే ఉన్నట్టుగా, చట్టం లంబాడీ అధికారులపైనే ఉన్నట్టుగా ఈరోజు కాళేశ్వరం నుండి ఇప్పటి వరకు దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి అధికార గణాన్ని, అంటే రాజకీయ నాయకులను వదిలేసి, ఉన్నత అధికారులను వదిలేసి దాంట్లో పనిచేస్తున్నటువంటి లంబాడీ బిడ్డలనే టార్గెట్ చేసి ఏసీబీ దాడులు చేయించడం ఎందుకు? ఈరోజు మీకు క్లియర్గా ప్రశ్నించదలుచుకున్నాం. మేము కాళేశ్వరంలో సిఈగా పనిచేస్తున్నటువంటి హరిరామ్ గారికి ఏసీబీ దాడులు చేసి మీరు జైలుకు పంపించారు. ఆర్డీఓగా పనిచేస్తున్న కిషన్ నాయక్ గారిపైన దాడులు చేసి జైలుకు పంపించారు. అదేవిధంగా రవీందర్ నాయక్ గారిపైన వెటనరీ దాంట్లో మీరు దాడులు చేసి మీరు జైలుకు పంపించారు. నిన్నగాక మొన్న డిఏ కేసులు పెట్టి ఇంటిపైన దాడి చేసి 40 ఏళ్లుగా ఒక ఉద్యోగంలో ఒక నిజాయితీగా పనిచేస్తున్న అధికారి పైన దాడి చేసి అది మళ్ళీ ఇంకొకరికి జైలుకు పంపిస్తూ ఉన్నారు. చట్టం అందరికి సమానంగా పనిచేయాల్సినటువంటి ఏసీబీ అధికారులు ఓన్లీ లంబాడీలనే, లంబాడీ ఉన్నతాధికారులను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? లంబాడీ అధికారులు మా ఎదుగుదల ఏదైతే 40 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ప్రమోషన్ తోటి వచ్చినటువంటి అధికారులను పైన కుర్చీలో కూర్చోబెట్టి కుర్చీల కింద ఈరోజు మీరు పంట కలుపుతూ ఉన్నారు. ఈరోజు మీరు ఎందుకు లంబాడీల పతనాన్ని మీరు చేయాలనుకుంటున్నారు? లంబాడీలను ప్రభుత్వంలో మీరు మంత్రి పదవి ఇవ్వలేదు, ప్రభుత్వంలో రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడం లేదు. మా యొక్క కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, గిరిజన కార్పొరేషన్ కానీ, ట్రైకార్ కార్పొరేషన్లను కానీ, అవన్నీ కూడా ఉత్సవ విగ్రహాల్లాగా చేసేశారు. రూపాయి బడ్జెట్ లేవు దాంట్లకు. ఎక్కడ లంబాడీలు కూడా ఆత్మగౌరవంతో తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే జిల్లాలో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు, ఈరోజు మా రైతు బిడ్డలకు మీరు అధికారంలో రావడం వెంటనే లగచర్లలో మా భూములు లాక్కొని 52 మంది మీద మీరు కేసులు పెట్టి జైలుకు పంపించారు. లంబాడి భూములు గుంజుకొని జైలుకు పంపించారు. ఈరోజు లంబాడి అధికారులకు జైలుకు పంపిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా మా ఆత్మ గౌరవాన్ని మీరు హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? గతంలో రెడ్డిలకు కానీ, లంబాడీలకు కానీ చాలా సత్సంబంధాలు ఉండే, సోదరభావం ఉండే. కానీ మీ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలకు, లంబాడీలకు కూడా మధ్య అగాధం ఏర్పడతా ఉంది. ఖచ్చితంగా ఇది కులాల మధ్య పంచాయతీగా చూడాల్సి వస్తుంది. లంబాడీలని టార్గెట్గా చేస్తున్నారు మీరు. కాబట్టి ఖచ్చితంగా అదే కాకుండా మాకు సంబంధించిన ఉన్నత అధికారులు ఐఆర్ఎస్ల మీద ప్రతి దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతిపక్షాల పైన కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు వచ్చి లంబాడి బిడ్డలపైన దాడులు చేసి లంబాడి బిడ్డలను అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరితో అంటగాగుతున్నారు? మీ వెనకాల ఎవరున్నారు? మాకు అర్థమైతలేదు. లంబాడి జాతి ఈరోజు అంతా కూడా ఒక అలజడిలో ఉంది, అవమానంతో ఉంది. మేము గెలిపించిన ఈ ప్రభుత్వం మమ్మల్ని ఈ రకంగా హింసిస్తూ ఉంది. మేము గెలిపించిన ఈ ప్రభుత్వం
అధికారులు ఈరోజు కనీసం వాళ్ళు సొంతంగా పని చేయలేని పరిస్థితి, ఆత్మన్యూన్యతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. అందుకొరకు రేవంత్ రెడ్డి గారు మీరు ఇక లంబాడీలతో పెట్టుకోవద్దు. మీరు లంబాడీలతో పెట్టుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని కొడంగల్లో ఓడించి తీరుతాం. 50,000 ఓట్లలో సేవాలాల్ మహారాజ్ సాక్షిగా చెప్తున్నాం, సేవాలాల్ మహారాజ్ సాక్షిగా చెప్తున్నాం. కొడంగల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క లంబాడి ఓటు పడదు. లంబాడీలపైన ఇదే విధంగా దాడులు చేస్తే లంబాడి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్లో ఉన్న లంబాడి ప్రజాప్రతినిధులకు రిక్వెస్ట్ చేసి చేతులెత్తి మొక్తా ఉన్నాం, మీకు జాతి క్షమించదు. లంబాడీలు ఇంత ఆత్మన్యూనతోటి బాధపడతా ఉన్నారు, ఆత్మ ప్రాణాలతో బాధపడతా ఉన్నారు, ఉద్యోగులు బాధపడుతున్నారు, నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు, ఈరోజు రైతులు బాధపడతా ఉన్నారు. తండాలన్నీ కూడా కుమిలిపోతూ ఉన్నాయి. తండాలలో అభివృద్ధి ఎక్కడ ఏమీ లేదు. అధికారులపైన ఇష్టాన రీతిలో దాడులు చేస్తూ ఉన్నారు. అయినా మీరు పదవులే ముఖ్యంగా ఈరోజు నోరెత్తకుండా కిమ్మనకుండా కూడా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎంపీ బలరాం నాయక్ గారు, రామచంద్ర గారు ఎమ్మెల్యే డోర్నకల్ గారు, రామ్దాస్ వైరా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, మురళీ నాయక్ గారు, మీ యొక్క అందరు ఎమ్మెల్యేలకు ప్రశ్నిస్తూ ఉన్నాం, దయచేసి లంబాడీలపైన జరుగుతున్నటువంటి దాడులను ప్రశ్నించండి. ముఖ్యమంత్రి గారితో కూర్చోండి. మీరు చరిత్రహీనులు కాకంటే ముందే మిమ్మల్ని మేము జాతి నుండి బయటికి ద్రోహంగా, అంటే మిమ్మల్ని జాతి ద్రోహులుగా ముద్ర వేయకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఓటు వేసి గెలిపించిన లంబాడీల పక్షాన మాట్లాడమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఈరోజు మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు మాట్లాడకపోతే ఖచ్చితంగా జాతి ద్రోహులుగా మారుతారు. మీరు రేపు తండాలలో కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకో ఈ మధ్య ఖచ్చితంగా ప్రతి లంబాడీలపైన దాడులు చేస్తూ ఉన్నారు. లంబాడీలకు మంత్రి పదవి ఇయ్యలే. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి లెక్కల ప్రకారమే తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పాపులేషన్ అయినటువంటి లంబాడీ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అంటే ఏ క్యాబినెట్ ఉన్నా లంబాడీలు ఉండేది. ఈ రోజు వరకు లంబాడీ మంత్రి పదవి ఎందుకు లేదు? లంబాడీ కార్పొరేషన్లకు ఎందుకు పదవులు ఇస్తలేవు? కార్పొరేషన్లకు సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏమైంది? చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ ఏమైంది? ఈరోజు ప్రతి తాండా, ప్రతి యువకుడు, ప్రతి మేధావి, ప్రతి ఉద్యోగి, ప్రతి ఈ సంఘజీవులైనటువంటి ఈ బుద్ధిజీవులైనటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న, దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. లంబాడీలపై ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము అవినీతి చేసే అధికారులకు మీరు దాడులు చేసి ఎవరైనా రెడ్ హ్యాండెడ్గా పడితే పట్టుకోండి, వాళ్ళని జైలు పంపించండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ లంబాడీలనే టార్గెట్ చేసి ఇంట్లపైన దాడులు చేసి ఇంట్లలో వందల సంవత్సరాలుగా మేము కాపాడుకున్నటువంటి భూము, తాతల నుంచి ముత్తాతల నుంచి వస్తున్న భూములు కూడా ఇప్పుడే సంపాదించినట్టు, ఏదైతే మా ఆడబిడ్డలు వేసుకున్నటువంటి బంగారం కూడా అవినీతితో తీసుకున్నట్టు మీరు ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒక్క లంబాడీ అధికారులపైన దాడులు ఎందుకు? DA దాడులు అందరి మీద ఎందుకు చేయట్లేదు? నా దగ్గర 15-20 మంది IASల చిట్టా ఉంది, IPSల చిట్టా ఉంది, IFSల చిట్టా ఉంది, ఉన్నతాధికారుల చిట్టా ఉంది, దానిపైన దాడులు చేస్తావా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవినీతి చేస్తూ ఉన్నారు, మీ సొంత బంధువులు కూడా అవినీతి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి బంధువులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పదవులలో ఉన్నటువంటి వారు కూడా అవినీతితో ఉన్నారు. వాళ్ళపైన ఎందుకు దాడి చేయవు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది మంచి ధోరణి కాదు, మంచి పద్ధతి కాదని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ, భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా లంబాడీ సంఘాల మేధావులతోటి, లంబాడీ ఉద్యోగులతోటి, లంబాడీ పెద్దలతోటి ఈ రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకుంటాం. మీరు ఇప్పటికీ మానకపోతే లంబాడీల సత్తా ఏదో చూపించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణలో లంబాడీలను ఎంత అవమానిస్తున్నాడో, ఎంత అక్కస్సుతోటి ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే అది లంబాడీల ఓట్లతోటి, లంబాడీలు వేసిన మా ఓట్లతోటి నేను గెలిచినని అనేక బహిరంగ సభలో చెప్పుకున్నారు మీరు. కానీ మీరు చేస్తున్న పని ఏంది? మీరు చేస్తున్న వాగ్దానాలు ఏంది? మంత్రి పదవి ఇవ్వకున్నా కూడా మేము ఓర్చుకున్నాం, సరే ఇవాళ కాకుండా రేపు ఇస్తాడేమో, మాపిస్తాడేమో అని. అంటే ఇంత కుతంత్రాలతోటి ఇవాళ మా ఉద్యోగస్తులను ఇడిచిపెడతలేవు, మా లంబాడ సమాజాన్ని ఇడిచిపెడతలేవు. ఇవాళ ఖచ్చితంగా మీతోటి
యుద్ధానికి దిగవలసిందే, ఇవాళ పోరాటం చేయవలసిందే మీ మీద. నిన్ను గద్దె దించే వరకు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ లంబాడీలు కూడా నిద్రపోరు. ఇవాళ తెలంగాణ సమాజంలో అరే ఇంత అవమానం, ఇంత అకస్సుతోటి ఇవాళ మీ 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 క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఇవాళ ఎంతమంది అవినీతి పాల్పడలేరు? ఎంతమంది ఇవాళ వేరే ఉద్యోగస్తులు ఎంతమంది అవినీతికి పాల్పడుతున్నారు మాకు తెలియదంటారా? మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి బిడ్డ. మేము తలుచుకుంటే, లంబాడీలుగా మేము తలుచుకుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వాలు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంది. ఏం తప్పు చేసిన మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం మేమంతా కష్టపడి మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ ప్రభుత్వం రావడం కోసం మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు మమ్మల్ని ఇంత హింసిస్తున్నారు, మీరు ఇంత అవమాన పాలు చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తప్పకుండా మిమ్మల్ని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎట్టి పరీక్షలు విడిచిపెట్టాం. తప్పకుండా ఆ రోజు తెలంగాణ పోరాటం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఏ రకమైన పోరాటం చేసినామో అదే పోరాటం ఇవాళ ఉస్మానియా గడ్డ నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. మేము ఆ రోజు జైలు పాలైనాం, లాఠీ దెబ్బలు తిన్నాం, తూటా దెబ్బలు తిన్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని గడ్డ దించడం కోసం ఖచ్చితంగా ఎన్ని లాఠీ దెబ్బలైనా తింటాం, ఎంత పోరాటమైనా చేస్తాం మేము. ఖచ్చితంగా మిమ్మల్ని మీరేదైతే మా లంబాడీల మీద కుట్ర చేస్తున్నారో, మా లంబాడీల ఉద్యోగస్తుల మీద, మా లంబాడి ప్రజల మీద ఖచ్చితంగా మమ్మల్ని ఎంత అవమానపరుస్తున్నారో ఖచ్చితంగా అవన్నీ మా తండకు తిరుగుతాం, మా గూడాన్ని పోతాం. ఖచ్చితంగా మీరు ఏదైతే లంబాడీల మీద చేస్తున్న అరాచకాలను ఎండగడతాం. భవిష్యత్తులో మిమ్మల్ని మాత్రం తప్పకుండా ప్రజాక్షేత్రంలో దోషిగా తెలిసి మీ గద్దె దించే వరకు మేమంతా లంబాడి ఉద్యమకారులుగా అందరం కలిసి ఖచ్చితంగా ఈ పోరాటంలో ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.